హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అదే మిల్లెట్స్ కిచిడి. మిల్లెట్స్ అనేవి చాలామంది తినడానికి ఇష్టపడరు, బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రోజు చేసి పెట్టినా కానీ తినడానికి ఇష్టపడతారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ మిల్లెట్స్ కొర్రలు తీసుకున్నాను. ఈ కొర్రలు 10 to 12 hours నానితే చాలా బాగుంటాయి. సో ఇవి నేను నైటే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చేయడానికి. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం చేస్తామనగా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు కూడా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. నేను చూపిస్తున్న గ్లాస్తోనే కొర్రలు కూడా 2 glasses తీసుకున్నానండి. సో దీనికి హాఫ్ గ్లాస్ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకోవాలి. క్యారెట్, ఆలు, టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్. నేను ఇవి తీసుకున్నాను. మీరు ఇంకేమైనా కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మంచిగా పీల్ తీసేసుకొని అన్నీ కూడా చూపిస్తున్న విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్, లవంగం, చెక్క, అనాస పువ్వు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసి వేగాక కొద్దిగా వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వెల్లుల్లి వేసుకోండి. అవి కూడా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగిపోయాక ఇక్కడ ఒక టొమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటోని మగ్గించుకోవాలి. టొమాటో మగ్గిన తర్వాత ఇక్కడ ఆలు యాడ్ చేసేసుకొని ఒక 5 minutes పాటు ఆలు కూడా ఉడికించుకోవాలి. దీనిలో తర్వాత క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కొర్రలు యాడ్ చేసుకోవాలి. సో వీటితో పాటుగా పెసరపప్పు, కందిపప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇవన్నీ కూడా వీటికి పట్టేలా కలుపుకుంటూ ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను దీనికి ఒక గ్లాస్ ఆఫ్ కొర్రలకి 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ఇవి యాడ్ చేసేసి దీనిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసేసి ఫైనల్గా టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. కలుపుకొని మొత్తం కూడా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 4 whistles తర్వాత మనకి ఇలా వస్తుంది. మీకు కొద్దిగా వాటర్గా కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ కలుపుకున్నాని బాగానే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఈ మిల్లెట్స్ కిచిడి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిల్లెట్స్ అనేవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ విధంగా అయినా మనం మిల్లెట్స్ తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.